హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి. అలాగే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోస్టాల్జియా కథలలోని మరొక కథ 'పూల జడ'. మా ఇంటి దక్షిణం వైపు పెద్ద మల్లె పొద ఉండేది. మా అమ్మమ్మ ఆకు దూసి, తగు మాత్రం నీరు పోసి పోషణ చేసేదేమో. వేసవి సెలవుల్లో మేము వెళ్ళేసరికి బోలెడు మొగ్గలు వేసేది. నాకు రోజుకో పూల జడ వేయించి, పట్టు లంగా తొడిగి, నగలు దిగేయించి, ఊళ్ళో అందరికీ మా మనవరాలు బంగారు తల్లి ఏ పుణ్యాత్ముడు పూజ చేసుకుంటున్నాడో అని చూపించుకోవాలని సంబరం అమ్మమ్మకి. నాకు సరదాగానే ఉండేది అలా ఊరేగటం. ఏ 6కో బయలుదేరి ఇల్లిల్లు తిరిగి అన్నాల వేళకి ఇంటికి చేరేవాళ్ళం. అందరి కళ్ళు దాని మీదనే. దిష్టి తియ్యి అనేది అమ్మమ్మ. ఇంకా 4 ఊళ్ళు ఊరేగండి అంటూ విసుక్కునేది అమ్మ. ఆరాటమే తప్ప ఆవిడకు పూల జడ వేయటం రాదు. అమ్మకు ఆ విద్యలో ఎవ్వరూ సాటిరారు. ఆ వేళ పొద్దున్న ఏం జడ వేద్దామే అమ్మాయ్ అంది అమ్మమ్మ. అమ్మకు విసిగేసింది. నేను వెయ్యను పో, వెధవ చాకిరీ 3 రోజుల నుంచి వేస్తున్నా అంది. వెధవ ఆరాటము నువ్వును అని విసుక్కుంది. అమ్మమ్మకి కోపం వచ్చింది. వెంటనే ఉన్న పాటున ఎక్కడికో పోయి కాసేపటికొచ్చింది. భోజనాలు అయ్యాక పదవే అని నన్ను బయలుదేరదీసింది. పూలు ఓ బుట్టలో పెట్టి వాటిపైన తడిగుడ్డ కప్పింది. పూచిక పుల్లలు, జడకుప్పెలు, సవరం, నాగరం అన్నీ తీసుకుంది. తన కొంగు తలమీద కప్పుకుంది. ఓ తుండుగుడ్డ తడిపి నా తలమీద కప్పింది. ఇద్దరం బయలుదేరాం. విశాలమ్మ బామ్మ ఇంటికి వెళ్ళాం. కన్న తల్లి ముచ్చట పడుతోంది అనైనా లేదమ్మా వదినా అంది అమ్మమ్మ. పోన్లెద్దు, ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది. అయినా ఊరు గొడ్డిపోయిందా, మేమంతా లేము అంది విశాలమ్మ బామ్మ. ఆవిడే వేసింది పూల జడ. పని ముగించుకుని ఇంటికొచ్చాం. నా కోడి నా కుంపటి లేకపోతే తెల్లారదనుకుందట. వెనుకటికి నీ బోటిదే, నువ్వు కాదంటే ఆగిపోతుందా అంది అమ్మమ్మ. విషయం తెలుసుకున్న సీతమ్మామ్మ, రాజమ్మ బామ్మ మొదలైన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పూటకోళ్ల కుర్రాడిలా రోజుకో ఇంటికి వెళ్ళాం మేమిద్దరం. తలనొప్పి వదిలింది అని అమ్మ కూడా పట్టించుకోలేదు. రోహిణీ కార్తె అలవాటు ప్రకారం మేమిద్దరం బయలుదేరాం. నాన్నగారికి హఠాత్తుగా మా మీద గాలి మళ్ళితే ఉన్న పాటున బయలుదేరి వచ్చేసేవారు. ఆ వేళ అలాగే వచ్చారు. అంత దూరాన తల మీద ముసుగులు వేసుకుని, బుట్టలు చీపురు పట్టుకుని పోతూ మేము కనిపించేసరికి జాలేసింది. ఎవరో పాపం ఎండన పడి పోతున్నారు. పిల్లని సామాను అయినా వాళ్ళింటి దగ్గర దిగపెడతాను అని మా పక్కనే మోటార్ సైకిల్ ఆపారు. తీరా చూస్తే మేము. ఇక చూడాలి. నన్ను మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చారు. చాలా కోపం వచ్చిందాయనకి. చాలా గొడవ చేశారు. చిన్నపిల్ల, దానికి వడదెబ్బ తగిలితే ఆ మాత్రం జవాబుదారీతనం లేకపోతే ఎట్లా అన్నారు. అమ్మమ్మ నోరెత్తితే ఒట్టు. ఏదో ఆడవాళ్ళ వ్యవహారం. నేను పట్టించుకోలేదు. ఇక మీదట ఇలా జరగనివ్వను అని హామీ ఇచ్చారు తాతయ్య. గమ్మత్తు ఏమిటంటే నా పూల జడకి మాత్రం అంతరాయం కలగలేదు. ఇదంతా తెలిసి మా ఊళ్ళో వాళ్ళే పూటకొకరు వచ్చేవారు. ఎండన పడి వద్దులే పిన్ని, నేను వేస్తాలే అని అమ్మ అన్నా, ఈ మాత్రం ఎండకి కందిపోములే అని, అయినా నీ కూతురైనంత మాత్రాన నువ్వే వెయ్యాలా అనేవాళ్ళు. మా అమ్మకి చాదస్తం అనేది అమ్మ. అనవే అను, పోనీ 10 మంది ఉన్నారా అంటే ఇస్తోకో పొడి అన్నట్టు వీళ్ళిద్దరూ. ఆడపిల్ల తోటకూర కాడలా ఎదిగిపోతుంది. ఇంకెన్నాళ్ళు ఈ ముచ్చట ఓ అయ్య చేతిలో పెడితే నీకే అపురూపం, ఇంక నాకెక్కడ దొరుకుతుంది అంది అమ్మమ్మ కొళ్ళొత్తుకుంటూ. నోస్టాల్జియా కథల నుంచే మరొక కథ, పెళ్లి ఫోటో. దమయంతి పిన్ని పెళ్లి 3 రోజులు. ఆఖరి పిల్ల పెళ్ళేమో ఒక్కరిని వదలకుండా పిలిచారు. వాళ్ళింట్లో ఎన్నాళ్లకో శుభకార్యం అనుకుని పిలిచిన వాళ్ళంతా వచ్చారు. అటు మగ పెళ్లి వారిది పెద్ద కుటుంబమే. వాళ్ళు బోలెడు మంది.
3 రోజులు పెళ్లి అయిన ఆదరాబాదరా 2 రోజుల్లోనే సదస్యం నాగవల్లి కూడా కానిచ్చేశారు. ఇక మూడో రోజు రాత్రికి భోజనాలు, అప్పగింతలు. అంత ఎందుకండి హడావిడి? మరి మూడో రోజంతా ఏం చేస్తారు అంటే, ఆ వేళ ఓ బృహత్కార్యం తలపెట్టారు. గ్రూప్ ఫోటో. ఫోటో అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బందరు నుంచి ముందు రోజే వచ్చాడు ఫోటోగ్రాఫర్. వెంట ఇద్దరిని సాయం తెచ్చుకున్నాడు. మనుషులే కాదు, చాలా సరంజామా కూడా తెచ్చాడు వెంట. బండి మీద భద్రంగా చేరవేశాడు. పిల్లమూక ఏదైనా ముట్టుకుని తగలెడతారేమో అని ముందు జాగ్రత్తగా పెళ్లివారింట్లో కాకుండా దూరంగా గోవర్ధనం గారింట్లో వాళ్ళకి బస ఏర్పాటు చేశారు. వాళ్ళు రాగానే మా ఇంటికొచ్చి అంతా చూసుకున్నారు. 2:00లోగా తీయాలి ఫోటో. తరువాత ఎండ పోతుంది. 12 కొట్టేసరికి అందరూ రెడీ కావాలి. మళ్ళీ ఆ తర్వాత మమ్మల్ని అంటే ప్రయోజనం ఉండదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఫోటోగ్రాఫర్. రాత్రి నుండే హడావిడి మొదలు. తెల్లారాక ఫలహారాల ప్రసక్తి లేకుండా అందరికీ పెందలాడే భోజనాలు. ఆ తరువాత అందరికీ ముస్తాబులు. ఇంటి పెద్దవాళ్లకు ఆ సమయంలో కత్తిమీద సామే. అల్లుళ్ళు, వియ్యంకులు, బావగార్లు అలగకుండా చూసుకోవాలి. అది ఇంటి యజమాని బాధ్యత. ఏ ఒక్కరు అలిగినా అంతే సంగతులు. ఇక ఇల్లాలికి పరీక్షే. ఇంటి ఆడపడుచులు, కోడళ్ళు వంతులకి పోకుండా, మొహాలు ముడుచుకోకుండా చూడాలి. అంతటితో అవ్వదు. మా మొహాలకి ఫోటో కూడాను. మేము రాము అంటూ తల మీద ముసుగులు సవరించుకుంటున్న పూర్వ శివాజనులను పెద్దదానివి నువ్వు లేకుండా ఎట్లా అని బ్రతిమలాడి ఒప్పించాలి. మొత్తానికి అందరూ రెడీ అయ్యారు 12 గంటలకి. ఫోటోగ్రాఫర్ అంతకు గంట ముందే వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మొదలు అసలు కథ. ఒకరు ఇద్దరు కాదు, పిల్ల పెద్ద కలిపి 60 మంది దాటుతున్నారు. అంతమందిని సర్దాలి. వధూవరులు నడిమధ్యన కూర్చున్నారు. పిల్ల గుంపు నేల మీద, మిగిలిన వాళ్లను వరుసలుగా సర్దాలి. అందరూ కనపడాలి. పిల్లలు పారిపోవడాలు, ఒక్క క్షణంలో వస్తా అని పెద్దవాళ్లు జారుకోవటాలు, మంచినీళ్లు తాగటాలు, అంతా కప్పల తక్కెడ వ్యవహారం. మొత్తానికి ఎలాగైతేనేం 3:30కి ఫోటో తీసేసి అయిపోయింది అన్నాడు ఫోటోగ్రాఫర్. అప్పటికే అలసిపోయిన జనాలంతా ఎక్కడి వాళ్ళు అక్కడ కూలబడి హమ్మయ్య అనుకున్నారు. శ్రమే కాదు, ఆ పెళ్లి ఫోటోకి ఖర్చు కూడా చాలానే అవుతుంది. ఆ డబ్బుతో పిల్లకి ఇంకాస్త బంగారం వచ్చేది అనుకున్నారు కొంతమంది. ఖర్చు అయినా, శ్రమ పడినా ఆ పెళ్లి ఫోటో విలువే వేరు మరి. ఫ్రేము కట్టించి హాల్లో గోడకి తగిలించారు. ఎన్నో ఏళ్ళు ఆ ఫోటో అపురూపం. ఎక్కడెక్కడి బంధువులో వచ్చేవారు. రాగానే ఆ ఫోటో దగ్గర నిలబడి, అడుగో మీ నాన్న, మీ తాతయ్య ఒళ్ళో గిరిబాబాయి, ఈ పిలక జడల్ది పాపత్తయ్య, ఇక్కడ చూసావా విశాలత్తయ్య, చంకలో శర్మబావ, అవును డాక్టర్ శర్మబావే అంటూ ఒకరు, ఇదిగోరా నేను చెప్పానే మా అన్నపూర్ణత్తయ్య, చిన్నప్పుడే మా అమ్మ పోతే ఆ లోటు లేకుండా చూసుకుంది చల్లని తల్లి అంటూ కళ్ళు తుడుచుకునేవాళ్ళు. మరొకళ్ళు, ఎన్ని జ్ఞాపకాలు. ఆ తరువాత అందరూ ఆ ఊరొదిలి వచ్చేశారు. ఆ ఇల్లు పాడుపడిపోయింది. ఆ ఫోటో ఆచూకీ తెలీదు. ఎక్కడో ఉండే ఉంటుంది. కాకపోతే అటక మీద. ఈ చిట్టి పొట్టి కథలు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.